హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు ఈ రోజు వీడియోలో మన కాన్సెప్ట్ ఏంటిది అని చెప్పేసి. చాలా సింపుల్. వెనక మీకు కనిపిస్తున్న కొండ ఉంది కదా, ఆ కొండ పైన నా దగ్గర ఉన్న ఈ 20 ఫ్లాగ్స్ అయితే నేను హైడ్ చేసి వస్తాను. మనోళ్ళు వచ్చేసి వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకురావాలి, అది కూడా విత్ ఇన్ 1 hour లో. సో చూద్దాం వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారా లేదా అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి చాలా సింపుల్. ఇక్కడ ప్రజెంట్ మేము 6 మెంబర్స్ అయితే అవైలబుల్ ఉన్నాం అనమాట. 3 మెంబర్స్ 2 టీమ్స్ అయితే డివైడ్ అయిపోతాం. అందులో నుంచి ఒక టీం వచ్చేసి నా దగ్గర ఉన్న ఈ 20 ఫ్లాగ్స్ ని వెనకాల కనిపిస్తున్న కొండ పైన మొత్తం హైడ్ చేసి వస్తారు. మిగతా 3 మెంబర్స్ సంబంధించిన ఇంకొక టీం వెళ్ళి ఆ ఫ్లాగ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకురావాలి. స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే మీరు కింద పడ్డా సరే ఈ జెండాను అయితే కింద పడనీయకూడదు. ఏ టీం హైడ్ అని పోయినా సరే ప్రాపర్ ప్లేస్ లో పెట్టరు, అవసరం కూడా తింటారు నాకు గట్టురు, కానీ జెండా అయితే కింద పడదు నాకు. ఓకే, దీన్ని మాత్రం తూచా తప్ప పాటించండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 3 మెంబర్స్ టీమ్ అయితే డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చెప్పలే, ఎంత టైం లా 1 hour జాపెట్నికి 1 hour ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే రైట్, చలో సరే. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్ మనకు 20 ఫ్లాగ్స్ ఉన్నాయి. మేము హైడ్ చేసేటప్పుడు కూడా మీరు చూస్తారు. ఏ టీం అయితే హైడ్ చేయడానికి పోతుందో ఆ టీం కూడా పెద్ద జెండా తీసుకోతుంది, ఏ టీం ఫైండ్ అవుట్ చేయడానికి పోతుందో ఆ టీం కూడా పెద్ద జెండా తీసుకొని పోతుంది. టీమ్స్ డివైడ్ కానీ ఇప్పుడు మేము అందరం కలిసి నతీర్లు అయితే వేస్తున్నాం. ముగ్గురు టీం అయితే డివైడ్ అవుతామని చెప్పినాం కదా. ఇప్పుడు ఇందులో ముగ్గురు సేమ్ ఎవరైతే వేస్తారో వాళ్ళు ఒక టీం ఉంటారు, ఇద్దరు సేమ్ ఎవరు వేస్తారో వాళ్ళు టైసన్ అంతా ఉంటారు. ఓకేనా? ఓకే చలో. జై హింద్. ఒకడే ఉన్నాడు. నడవడరా ప్రాపర్ 1 hour టైం ఉంటది. ఈ 1 hour లో మొత్తం కొండ చుట్టూ మొత్తం హైడ్ చేసేద్దాం. చెట్ల మీద కావచ్చు, బండ మీద కావచ్చు, ఎక్కడైనా సరే హైడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏ టీం హైడ్ చేయాలి, ఏ టీం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అది వేసుకుందాం. సో ఇప్పుడు టీమ్స్ అయితే డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ టీం హైడ్ చేసి రావాలని చెప్పేసి ఆ టీం అయితే తీసుకున్నాం అనమాట. ఇద్దరు టీంలో క్యాపిటల్ అయితే ఇక్కడ ఉన్నారు. నేను ఎవరి దిక్కు అన్నా ఏలు పెడతా, వాడు హైడా ఫైండా నువ్వు చెప్పు అంతే. సరేనా? ఓకే రెడీయా? ఫైండ్. జింక చికా జింక చికా జింక చికా జికంకా. 1 hour లో మేము హైడ్ చేస్తాం, 1 hour లో మీరు ఫైండ్ చేయాలి. ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేస్తే రివెంజ్ ఛాలెంజ్ మాకు, ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతే రివెంజ్ ఛాలెంజ్ మీకు. అందరికి 1 hour ఎట్లా అవుతాం? మేము ఈ నుంచి ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తున్నామో టైం మీకు సేమ్. ఈ నుంచి ఎప్పుడు పోతున్నాం మళ్ళీ ఓకేనా? వెతకడానికి టైం ఎక్కువ పడతారా? మనకు 1 hour, వాళ్ళకి 1 hour, ఏమైనా చేసుకున్నారు. సో ఇప్పుడైతే ఫటాఫట్ వెళ్ళిపోతున్నాం. జెండాలు అయితే హైడ్ చేసేద్దాం. టైం వచ్చేసి 1:12 అవుతుంది. 2:12 దాకా మాకు టైం. ఆ లోపల మా ఇష్టం ఉన్నంత సేవ హైడ్ చేసుకుని వస్తాం. ఓకేనా? పోమా లెట్స్ గో, గెలవాలి. సో మొత్తానికి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. కొండ వచ్చేసి మా ముందు అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా ఒక 1/2 kilometer దూరం అయితే ఉంటుంది కొండ. ఇప్పుడు దాని పైనకి అయితే ఎక్కుదాం. మనకున్న ఈ 1 hour లో మన దగ్గర ఉన్న ఈ 20 ఫ్లాగ్స్ని హైడ్ అయితే చేద్దాం. చలో. సో ఇప్పటిదాకా మనం వచ్చిన తవ్వ ఒక రకంగా ఉండే, ఇప్పటి నుంచే మనం పోయే తవ్వ ఇంకొక రకంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ తవ్వలో నుంచి అయితే మనకి కిందికి అయితే వెళ్ళాలన్నమాట. అట్లా మీదికి ఎక్కుతూ వెళ్ళిన కొద్దీ అక్కడ మనము కొండపైకి అయితే చేరుకుంటాం. ఇప్పుడు ఆ కొండ పైన ఈ ఫ్లాగ్స్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మాకు తవ్వ చూపించేది ఎవడంటే క్యాట్గాడు. చలో రే. మన ఫస్ట్ ఫ్లాగ్ అయితే ఇక్కడ ప్లేస్ చేసినాం. ఇది ఎంత గాలి వచ్చినా సరే కింద పడదు, ఇక్కడ ఎగురుతూనే ఉంటుంది. మనోళ్ళు వచ్చినా కానీ కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మనోళ్ళు
మేము పెట్టిన జెండాలను తీసుకురాలేకపోతే మళ్ళీ మేము వచ్చేసి ఎక్కడెక్కడ పెట్టినా మాకు ఐడియా ఉంటుంది కాబట్టి వాటిని కంపల్సరీగా రిటర్న్ అయితే తీసుకొని పోతాం. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కొద్దిగా టైట్ అయిపోయింది కొండ. ఇక్కడ నుంచి మీరికి వెళ్ళిపోతా ఉందాం. 20 జెండాలు ఉన్నాయి మా దగ్గర. ఎంత లేదన్నా ఒక 20 అడుగులకు ఒకసారి 15 అడుగులకు ఒక జెండాను అయితే పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. రెండో జెండా కూడా ప్లేస్ అయిపోయింది. ఇక్కడ మూడోది పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే మన దగ్గర 20 జెండాలు ఉన్నాయి కాబట్టి తప్పదిగా. లేట్ అయిపోతుంది, ప్లేసులు సరిపోవు. వాళ్ళు ఇట్లకెళ్ళి వస్తే మాత్రం జాక్పాటు లైన్గా కనబడుతూనే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు వేరే రూట్ పట్టిరంటే ఒక్కడు కూడా దొరకదు. మా 4వ జెండా ఇది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ ఫ్లాగ్స్ హైడ్ చేస్తున్నామో ఈ కొండ వచ్చేసి ఫస్ట్ టైం ఎక్కుతున్నాం మేము. అసలు నాకు రూట్ కూడా తెలియదు. క్యారెట్ పోతుంటే జస్ట్ వెనకాల అయితే పడిపోతున్నాం అనమాట. ఈ మిగతా టీంలో ఉన్న ఇంకో ముగ్గురికి అయితే వాళ్ళకి ఇంకా అసలే తెలియదు. వీడని 1-2 సార్లు ఎక్కచ్చు కానీ వాళ్ళు ఇంతవరకు ఎక్కలేదు. మరి ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కావచ్చు. చూద్దాం. ఇప్పుడు వచ్చేసి 5వ కదా. మనకు వచ్చేసి 6 ఫ్లాగ్ ఏమైనా కింద పడిపోతుంది కావచ్చు అని సేఫ్టీకి టేప్ ఇలా ఇచ్చిన. ఈ టేప్ ఒక 2-3 వరుసలు వేసిన అనుకో బందోబస్తు ఉంటుంది గట్టిగా. అన్ని నార్మల్గా మనం ఉన్న చోటనే పెట్టినాం. అంటే ఏ రేంజ్లో నడుచుకుని వస్తున్నాం ఆ రేంజ్లోనే పెట్టినాం. ఒకటైతే పైన పెడుతున్నాం. పైన చూస్తేనే కనబడుతుంది. ఇక్కడ పెడతా. దాని మండలు కూడా అడ్డం ఉన్నాయిగా. ఓకే బరాబర్ మస్తు అనిపిస్తుంది. మీ చూస్తేనే కనబడుతుంది అది ఈ చెట్ల కొమ్మలలా. ఈ చెట్టును మీరు చూడొచ్చు, కొద్దిగా వెరైటీగా ఉంది. ఇది మర్రి చెట్టు కాదు, రావి చెట్టు కాదు. ఏమైనా ఐడియా ఉందారా క్యాట్? ఉడుగు చెట్టు కావచ్చు అన్న. ఉడుగు ఉడుగు ఆడ కాదు, మేడి చెట్టు. ఇది మేడి చెట్టు కానీ కాత కాయ. ఇది ఓన్లీ చిన్న చిన్న కాత కాస్తుంది, పెద్ద పెద్ద కాయ కాయ. ఇది మేడి చెట్టు అయినా కాదా అని కామెంట్ చేయండి గాయస్. మాకు తెలియదని చెప్పేసి మా క్యాట్ గాడు ఏది పడితే చెప్తూనే ఉంటాడు. దీని ఏర్లు మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక బండి ఉంటే బండ కిందికి మొత్తం ఇట్లా వచ్చినాయి. ఇక అంతేకాకుండా ఎక్కడ చూడాలి మొత్తం దీన్ని లేపినాయి సల్పని. ఇక బండనే చీరినాయి. ఇగో అవునా? ఇగో కథం కాదు, ఇది కింద భూమి లేదుగా. బండ మీద ఎట్లా మొలిచింది? ఇట్లా సైడ్కి ఇది సైడ్కి మొలిచింది. అట్లకి ఈ బండలోకి వచ్చిందా? కింద మట్టి తీసుకొని ఇటు వెళ్ళింది. ఇది జాగ్రత్తగా వచ్చు కారా అన్న అగ్గి వేయడమా? నీ వెనకాల నేను ఎత్తి మీద పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నా. జాగ్రత్త. ఇంకొకటి అయితే కొద్దిగా హార్డెస్ట్ ప్లేస్లో అయితే పెట్టబోతున్నాం. పైన పంపిస్తున్నాం. చెలో ఏర్పడలేదు. కరెక్ట్ చూస్తేనే కనబడుతుంది. కానీ మస్తుంది. చెట్టు భలే ఉంది. మాకు బయట నుంచి చూసినప్పుడు ఒక 3-4 బండలు కనబడ్డాయి. బందోబస్తు అవి ఇంకా కనబడలేదు. ఓపెన్ ఏరియాలు ఉంటాయి. అడిగి పోతే మనోళ్ళు కనబడతారు అటు సైడ్ నుంచి వెళ్ళి. ఒకసారి ఆ వేడునే చూద్దాం పై. సో మొత్తానికి అయితే ఏదైతే పీక్ ప్లేసో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఇవే బండలు. అటు సైడ్ పోతే ఓపెన్ ఏరియా ఉంటుంది. మొత్తం మనలు కనబడతారు. అక్కడ నుంచి కనబడితే మీకు ఫోన్లో జూమ్ చేసి చూపిస్తారని. లెట్స్ గో. యా మన వెహికల్ వచ్చేసి అటు సైడ్ అయితే ఉంటుంది కింద. ఇది మొత్తం అడివే. ఇగో ఇక్కడ నుంచి ఎంత అయితే కనబడుతుంది మొత్తం అడివే. మస్తు మాకు కనబడతారు కావచ్చు. ఒక బండలు నీళ్ళు. హలో గాయ్స్,
మనలో ఓమ్ని వెళ్ళాడు, వాళ్ళు అక్కడి నుంచి కనబడతారు, మీకు గోపురాలు కనబడరు, ఫోన్లో జూమ్ చేసి చూపిస్తారు. ఇక మనలో వచ్చేసి ఏడున్నారు, ట్రాక్ అయితే లేరు. ఇగో 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 వీళ్ళు ఉన్నారు. ఇగో మేమైతే ఇక్కడ చెట్టు కింద అయితే ఉన్నాము. మనలో అయితే ఒక దగ్గర ఆడ మన బండలు కదా, బండలు చూస్తురాగో. ఓమ్ని వెళ్ళాడురా, కింద వెళ్ళాడు. ఎక్కిరు ఓమ్ని ఎక్కిరు. డింపియన్ చేతుల్లో కెమెరా ఉన్నాడు, జింగడు ఎత్తా ఉన్నాడు, కూరలాగానే ఫోన్ ఉంటుంది. ఇప్పుడే మీరు చూసారు కావచ్చు. వాళ్ళు ఎన్ని దాచిపెట్టారో తెలియదు కానీ ఆ గుట్టమే అయితే కనబడుతురు. అంటే దీని ప్రకారం వాళ్ళు ఇట్లకెళ్ళి వేయడం వల్ల వాళ్ళ చూసుకున్నామంటే అయిపోతుంది. అదే ఇట్లా దిగినట్టున్నారు. అది ఎక్కడికి ఫస్ట్ ఎక్కడికి ట్రై చేసి వాళ్ళు అంటే అది ఎక్కడికి అలా ఇక బాయ్ ఇక కాళ్ళచ్చులు అవుతుంటాయి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 3, 3, 6, 9 ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 11 ఫ్లాగ్స్ మాత్రమే యాడ్ చేసినాం. వాళ్ళకి కనబడేటట్టు ఇక్కడనే ఒకటి పెడతాయి కానా, వాళ్ళు చూడాలి. ఓకే ఓకే మేము ఎంకలాడతాం పో. ఒకటి పెట్టి ఇంకా 19 దాచిపెట్టారు గట్టిగా. ఒకడైతే హింట్ ఇచ్చేస్తున్నాం మా వాళ్ళకి, అక్కడ నుంచి చూస్తురావు కానీ వాళ్ళు ఇందాక రావాలి కదా, దగ్గర పడతారు వాళ్ళు, చక్కగా దీనికి వస్తారు. ఇదే ఏరియాలో ఒక 2, 3 అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫ్లాగ్స్ అయిపోవు, కింది పోయేటప్పుడు ఇంకేదైనా పెట్టుకుంటావు కదా. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసిన ఒకటి, వాళ్ళ అక్కడ చూస్తాను జింగిడి వాళ్ళు, ఇంకొకటి కూడా పెడదాం. ఇక్కడనైతే ఫ్లాగ్ హైడ్ చేసినాం. ఇక్కడికి రావాలంటే ఇట్లకి ఎటు రూట్ లేదు, అడిగి మొత్తం ప్యాక్ ఉన్నది. ఇక్కడ దాకా రావాలంటే అక్కడ నుంచే రావాలి. ఒకవేళ అడిగి నుంచి చూస్తేనే ఇటు కనబడుతుంది. ఇప్పుడు ఈ రూట్ కూడా అంత ఈజీగా లేదు. ఎట్లా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బండ మీకు ఇట్లా పోతున్నామా, ఈ బండకు ఆ బండకు ఎంత డౌన్ ఉందో మీరు చూడొచ్చు. ఇకో పడితే అడే కథం. దీని మీదకి రావాలంటే ఈ బండ మీదకి రావాలి. ఇక్కడ షార్ప్గా ఉంది కదా ఎడ్జ్, దీని మీద కాలు పెట్టి ఈ స్లిప్ కాకుండా పోతేనే అందాక పోతారు. చూడొచ్చు ఆడుంది జెండా చెట్టుకి. ఈ రూట్లో అయితే పోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫ్లాగ్ అయితే హైడ్ అయిపోతున్నా. అది వచ్చేసి దీని చివర నాకు ఈ మూలకు వస్తే ఏమనిపిస్తుంది అంటే, మనం అహోబిలం పోయినప్పుడు ఉగ్రస్తంభం ఎక్కినాం కదా, సేమ్ అదే ఫీల్ వస్తుంది. కాకపోతే ఇది కొద్దిగా చిన్న ఉన్నది. ఇట్లా మీరు మొత్తం చూడచ్చు డౌన్, ఇక్కడ పడ్డా కథమే మొత్తం ఇది భలే ఉన్నది. సొరికెళ్ళే కాందాక అది కిందికి ఒకసారి వచ్చినప్పుడు చూద్దాం దాన్ని. సో ఇప్పుడైతే కట్టెపుల్ల పెడదాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా రావాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా చక్కవి కింద పడతారు. ఇక్కడైతే పెట్టేస్తున్నాం. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇవరాక మీకు పెద్ద సొరక అన్నాడు అన్న, ఆ సొరక వచ్చేది చూపిస్తా. ఓ మస్తు పెద్ద లోతు ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక మనం ఇంతకుముందు ఒక వెరైటీ చెట్టు చూసినాం కదా, రాగి చెట్టు అసలు ఉంటుంది. సేమ్ అలాంటి చెట్టే ఇది, బండల సంద్రాలకి వస్తుంది. ఇది కూడా ఎప్పటికైనా దానంత పెద్ద అవుతుంది. దీన్ని ఎవరు కొట్టేరు తీసేరు ఇడికెళ్ళి. అరే ఎట్లా పెరిగింది అంటే గారు ఇంతమందికి గిట్నే స్టార్ట్ అవుతుంది. అక్కడ మొత్తం సెడి చేసుకుని ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఆడనన్నా కొంచెం భూమి ఉంది, ఇక్కడ భూమి అది మట్టి మట్టి ఉన్న చూడు 2 బండల మధ్యలో మట్టి ఉందా, ఆ మట్టే ఇక ఏర్లో బండల సందరికి వెళ్ళి కిందికి పోతా ఉంటాయి అన్నట్టుగా. మన దగ్గర ఉన్న ఈ పెద్ద జెండాని కూడా ఇక్కడనే పైన పెట్టిపోతున్నాం. మొత్తం టోటల్ 21 జెండాలు అయితే అవుతాయి అనమాట. అక్కడ మీకు కట్టే కనిపిస్తుంది కదా, దానికి టేప్ వేసేస్తాం, పైన ఆగుతుంది. ఇక చెట్టు కడదాం అనుకున్నాం కానీ క్యాటగడ వేరే ఐడియా చేసిండు. చెట్టు కట్టేప్పుడు మండి రిపోయింది, అదే మండని యూజ్ చేసి మీద పెడుతుండే. ఇక కానీ గాలి వస్తే పడిపోతుందా ఉంటుందా అనేది చూడాలి. ఇక మనలోకి వచ్చేసి అయితే చెప్పిన ఇట్లా ఇట్లా పెడదామంటే మనలో ఏది కింద పెట్టారు. ఇక ఒక కొమ్మ కట్టేసిన కొమ్మ ఇరిపోయింది. అదే కొమ్మ యూజ్ చేసి ఇక్కడ మీద రౌతులు పెట్టి మళ్ళీ జెండా అయితే పెట్టేసాం. అది మెల్లగా రాసుకుంటాం వాళ్ళు మీరు దిగి. నేను ఇంకా మస్తు కనిపిస్తుంది జెండా గుట్ట మీద.
అమ్మ మీరైతే దిగుతురు ఇక అవురే గోపురం తీసుకోర్రీ నేను పడతలేను ఆ గోడు సన్నగా ఉన్నాయి ఆ పొక్కలు అవిట్లలో హొజ్జా నేను నిలబడతా నువ్వు గట్ట పోతే ఇక మన ఆడియన్స్ కూడా అదే చూద్దాం అనుకుంటారు కావచ్చు, చూపిద్దాం. ఆ, టైసన్ కాదు ఇట్లా పోతాడు, మీరంటే పోతాడు టకరక. సాధించావురా మరి అప్పుడు పెద్ద గుట్ట ఎక్కిన ఇది లెక్కనా అది ఎక్కించింది ఎవరు? మేమే. ఇవ్వలెక్కించడం కాదు ఎక్కినా లేదా అని ఇదేనా మనం మీదికని చూసాం పెద్ద గ్రాండ్ కెనాని అనేది ఏడున్న పెద్ద సోరుకున్నాడు. మన ఇవరకు ఆల్మోస్ట్ చూడొచ్చు, మనం పైకే చూసే కదా మనం పెద్ద గూడ పడదా. ఇగో దాన్ని స్టార్టింగ్ వచ్చే ఎంట్రీ ఇది అదే, ఈ నుంచి లోపడుకుంటుంది. ఇక్కడ కూడా ఒకటి ప్లేస్ చేసేసిన మీకు సొరుకుంది కదా దీనికి ఎదురుగానే. ఇప్పుడు ఇంకా మన దగ్గర లాస్ట్ 3 ఉన్నాయి, ఈ సైడ్ నుంచి పెట్టుకుని వెళ్ళిపోయాం. అక్కడ ఇరితే వాళ్ళకి ఏర్పడదా జింగిరిగా. ఇగో గుట్ట చుట్టూ తిరిగినాం, పైన పోయినాం, మళ్ళీ ఇంకో సైడ్ నుంచి దిగినాం. గిట్టకెళ్ళే మనం ఈ సైడ్ నుంచి అటు స్టార్టింగ్ ఉంటుంది. గిడి కూడా ఏమైనా పెట్టినారా మనం? ఇదే రూట్ కదా పైన గిన్నె పెట్టినాం కనబడుతుందావు. వీడ పెట్టంగానే ఇటు నుంచి వెళ్ళిపోతారు. మన జెండా ఒకటి గానే ఉంది, ఇక్కడ కనబడి ఇటు వెళ్ళిపోతారు జింగి అటు ఊరిగా. ఇంకోటి పెట్టాం మీద మనకు వచ్చేసి ఇంకా 2 జెండాలు ఉన్నాయి. ఒక జెండా పెట్టినా, ఒకటి అన్న చేతి ఉంది. వాళ్ళు మీదికి పోయిరనుకో కంపల్సరీ 4 జెండా అయితే కంపల్సరీ దొరుకుతాయి వాళ్ళకు. ఇంకొకటి ఇదే రూట్లో ముంగడ పెట్టేదాం ఎక్కడ లాస్ట్ వన్. ఫైనల్గా 21 ఫ్లాగ్స్ అయితే ప్లేస్ చేసేసినాం. ఒకదానికి అటాచ్ కనబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలనుకోండి, వెనక మరి చూడగానే అది కనబడుతుంది. అది తీసుకొని కొద్దిగా ముంగడి పోగానే ఇంకోటి కనబడుతుంది. ఆ విధంగా పెట్టాం. కాకపోతే ఇంకో 2 జెండాలు ముంగడికి వెళ్ళిపోగానే 2 సైడ్లు వెళ్ళిపోతుంది. ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇటు పోతే ఇవి దొరుకుతాయి, అటు పోతే అవి దొరుకుతాయి. సో దాని ప్రకారం అయితే చేద్దాం. ఇప్పుడు మన టైం కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫటాఫట్ వెళ్ళిపోయి వాళ్ళని అయితే పంపించేద్దాం. మేము పైన పెట్టిన జెండా మేము అక్కడ ఉన్న మాకు ఏమనిపించలేదు, కానీ కిందికి వచ్చి చూసిన తర్వాత ఏమన్నా కనిపిస్తుంది. అయ్యో హైలైట్లో చూపిస్తాడు. ఇక మీ చూడ చిన్న కనబడుతుంది, మొత్తం జెండా మొత్తం రెపరెపలు ఆడుతుంది. కింద కూడా పడది బందోబస్తు పెట్టినాం దాన్ని. మనలో పోయి తీసుకునే వరకు అదే విధంగా ఉంటుంది. ఇంత లాంగ్లో అవుతుంది అనమాట. భలే కనబడుతుంది. ఇదికెళ్ళి పోయి మనలో పంపించేదాన్ని. వాళ్ళకు కూడా కనబడుతుంది అది అక్కడ ఉంది అని. అన్న డ్రోన్ లేపుదాం ఒకసారి. వాళ్ళు వచ్చావు లేదండి ఇక మనకి జెండా చూపిద్దామా? వాళ్ళు వచ్చావు లేపుదాం మనకి ఏం పని. ఓకే సో మన వాళ్ళు వచ్చేసి 20 జెండాలను అయితే హైడ్ చేసి అయితే వస్తారు అనే వచ్చేసరి బాగా షేప్ తీసుకున్నారు. గుట్ట మీద గంధ షేప్ ఏం చేసారు చెప్పలే. ఆ జెండా కూడా తీసుకురా అంటారు చూడు. ఇప్పుడు అవే చెప్తారు మనకు. టోటల్ 21 తీసుకొస్తామని చెప్పినా కానీ అది వేయిన తర్వాత మాకు ఎందుకో ప్లే చేయబోదు. మీకు కనబడుతుంది కదా, దేవరాల్సిన అవసరం లేదుగా. మరి దేవరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనలో టైం అయితే స్టార్ట్ అయిపోయింది. 2:12 అయితే ఇప్పుడు ప్రాపర్ ఇక్కడ నుంచి వెళ్తారు. 3:12 వరకు అయితే ఉండాలి. ఉండకపోతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఇప్పుడు చూడకండి. ఆల్ ద బెస్ట్. టైం మీది.
మెల్లమెల్ల పోతున్నాం ఇక. అలాగే ఇప్పుడు మంచిగా డ్రోన్లు ఎప్పుడు చూస్తారు ఇక, మనం జడపక్క పట్టే పోతే చూసుకుంటా ఆనందిస్తారు. అబ్బో ఇంత డీప్ ఉంది అది, ఇది దూరంగా డీప్ ఉంది. గుంపు ఒకటే తడ వస్తుగా. ఏ పెద్ద జెండాను తలుసుకొని మిగతా 20 జెండాలు దొరకాలని కోరుకుంటూ జై హింద్. ఫస్ట్ జెండా వచ్చేసి ఒక దగ్గర స్పాట్ అయితే అయింది. అక్కడ సైడ్ ఉంది, అటు పోవాలంటే ఇట్లకేంచి వెనకకి పోవాలి. ఫస్ట్ ఇట్లా తీసుకొని వద్దాం. గీనే గీనే కచ్చరా గీనే పెట్టిరు. సో మన ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసి కలెక్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫ్లాగ్ కూడా దొరికింది దగ్గర. వస్తున్నా. సెకండ్ ఫ్లాగ్ కూడా దొరికేసింది. ఇదే 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 పక్కా ఇదే. ఈ ఆకులు చూడు పడిపోయినాయి. మేము మీకు ఫస్ట్ ఒకటి చెప్పినాం కదా, వాళ్ళ కాళ్ళతో చూసుకుంటూ పోదాం, గడ్డి అటు ఇటు పోతుందని. ఇప్పుడు దాని త్రూ ఫాలో అయ్యాం. సో ఫైనల్ గా వచ్చేసి ఇప్పటికి 3 అయితే దొరికినాయి. ఇంకా 17 అయితే బాకీ ఉంది. 17 కాదు 18, 21 అన్నారు మొత్తము. సో అయినా సరే ఇంకోటి కూడా దొరికింది. మొత్తానికి 3 దొరికేసాయి. గింత ఈజీగా పెడతారా? గింత మంచి గుట్టున్నది, గింత ఈజీగా పెడతారు. ఉత్తానే కనబడతాడు. మన వెనకేమైనా మిస్ అయినాయి కావచ్చు, వేరే ఉంటది ఇక. అడుగు జాడల్లో ఫోర్త్ వన్. కమాన్. పంది బొర్రింది, పంది టైసన్ బొర్రింది. అడుగులు ఏర్పడుతున్నాయి, ఆయనే కావచ్చు. అన్నకి అన్నకు చూపెట్టాను చూసా, బొగ్గు అన్న టీషర్ట్ చూడు చూడు అడుగుతుందా అక్క గజ్జు అండి. డ్రోన్ పంపి డ్రోన్. ఇదే బొగ్గు, ఇదే బొగ్గు. కమాన్ కమాన్. గంట టైం లోపు రప్ప రప్ప వెళ్ళిపోవాలి. బాయ్. సో మనము ఇంతకుముందుకు ఒక స్ట్రాటజీ అనుకోలేదా? సో వాళ్ళు లింక్ల అంటే ఐడియానికి టైం పడుతుంది, మనకు లింక్లానికి అంత టైం పట్టదని. ఫస్ట్ సందులకి వెరిగా అంటే గుట్ట ఎక్కినాక ఇటు ఒకటి పెట్టినా ఇళ్ళకి పేరు ఎక్కడికి ఇళ్ళకి ఎక్కిరు ఆగో ఆగో. మెల్లగా డ్రోన్ పంపిర్రు. ఏమన్నా ఉన్నాయా అందులో? ఇంకొక జెండా, ఇంకొక ఫ్లాగ్. వాళ్ళకైతే అబద్ధం చెప్తున్నాం, డ్రోన్ పంపిర్రు. ఒకటి దొరికిందన్న, ఒకటి. వెళ్ళిపో బాయ్ నోట్కో. గిట ఒకటి షిఫ్ట్ చేసి కొనాకుందా కొనాకుంది చూలే. అన్న మీదికెళ్ళి పెట్టిరన్నా, ఇట్లకెళ్ళి ఎక్కలేదు. ఇట్లకెళ్ళి ఎక్కలేదు, గిన్నె చెక్కి అటు పెట్టిరు. అనదర్ వన్. ఎనిరా ఎలా అడుగుతుందా?
రాడుదా ఓ జింగిరిగా మెరిసే ఇట పడ్డా గల్ల గల్ల మేము అనుకున్నట్టుగానే మా ట్రాప్లో అయితే వాళ్ళు పడ్డారు జింగిడీస్. వాళ్ళు రైట్ సైడ్ పోవాల్సింది, అసలు వాళ్ళని లెఫ్ట్ సైడ్ పంపించేసిన. మనం అనుకున్నట్టు అయిందిరా. వీడు చూడు ఎట్లా ఎక్కుతుండో జింగడిగో. మనం ఆడికి ఎక్కలే, వేరే సైడ్ నుంచి వెళ్ళి దిగినాం. ఎక్కినాడు ఓ 4-5 దొరుకుతాయి ఆయనకి. ఇక వాళ్ళు గీ జెండా చూసి ఎక్కిండాడు. ఇటు సైడ్ ఉన్నది చిన్నది. ఎట్లా పోతుండే కచ్చా. నేను ఉగ్రస్తంభం ఎక్కినప్పుడు ఏ విధంగా ఉండే మస్తు ఉండే అని చెప్పిన కదా. అక్కడనైతే జింగ తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ పోయినట్టయితే ఆల్మోస్ట్ ఇంకా 3-4 దొరుకుతాయి ఆయనకి. పెద్ద జెండా కూడా ఆయన దొరుకుతుంది. జింగడు ఆగమా ఉన్నాడు. జెండా పక్క పంటే వేయండి కానీ జెండా చూడలేదు జింగి అడిగా. వాడు అందాక వేయండా లూగుతుంది. కనబడుతుందా? నేను జూమ్ కొడుతుంది ఇక. ఒక 2-3 దొరికాయని ఎంజాయ్ చేసారు కానీ తర్వాత దొరికాయి వాళ్ళకి కష్టం. దిగలే జెండకాయ తిరుగుతున్నాడా. అక్కడ మొత్తం 4 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఎదురుగా ఉండే యాప్ షర్ట్ అది తీసుకున్నట్టున్నాడు. ఒకటి లొట్ట బిషెట్ అవా ఇక్కడ ఇంకోటి పెట్టిరు గాయస్. ఇది కూడా మనకు దొరికేసింది. ఇంకోటి కూడా దొరికింది డిప్పి. ఇంకోటి దొరికినా సరే మన జింగన కూడా 2 దొరికినాయట. ఒకటి మీద గుండు మీద పెట్టారని చెప్పినాం కదా. ఆడొకటి పెద్ద జింగ పక్కకి, ఇంకోటి కూడా ఎడ దొరికింది ఆడ అదే ఏరియాలో. ఇప్పుడు మనకైతే డింపి షెట్ ఎక్కిండు. నాకు ఇక్కడ ఒక పక్కపండు ఇంకోటి దొరికింది. ఇంకోటి గిన్నె పెట్టరు ఇక్కడ కనబడుతుంది. జై హింద్, జై భారత్. సక్సెస్ఫుల్. ఇంకోటి అమ్మ ఇంకా చూద్దాం. అవి చెట్ల సాటుకునేసరికి కనబడుతుంది. ఆడాడా లైట్గా మెరుతుంది. 9 అన్న జింగన నీ దగ్గర 2 అయ్యో తీసుకో డింపిట్రా ఒకసారి. అన్న ఇటు దిగు బాగా ఇటు దిగు. ఇటు ఒకసారి సరౌండింగ్ ఎంగలాడదాం, చెక్ చేద్దాం. ఒకటి మిస్ అయినా ఆగమవుతాం. సో సక్సెస్ఫుల్గా నేను వచ్చేసి 4 మొత్తం పెద్ద జెండాతోని, ఇంకా చిన్నవి 3 అయితే దొరికినాయి. ఇంకెన్ని దొరకాలరా? 2 5 నా దగ్గర 9 2 11 11 3 14 15 ఇంకా 6 దొరకాలి. ఇంకా 6 జింగడు ఆ పెద్ద ఎక్కిండు కదా, పెద్ద బండ. అక్కడనే ఒక జెండా అయితే మిస్ అయిపోయింది. వాళ్ళకి ఒకవేళ అన్ని తీసుకొని కిందికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని గైడ్ చేసుకున్నాం, మళ్ళీ పంపిస్తాం ఏడేడున్నాయని జింగిడీస్. ఇప్పుడు దాని పక్క పంట వేయడం మిస్ అయిపోయింది. అన్ని జెండా దొరికినాయి. ఆ జెండా దొరకపోయింది అనుకో, వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళకి డ్రోన్లో చూపిస్తాం ఆ జెండా. మళ్ళీ లేదు వాళ్ళు కిందికి దిగని మళ్ళీ వాళ్ళనే పంపించాలి కదా ఉన్నది పోరే. ఇక్కడ వచ్చేసి హైడ్ చేసారు. జైన్ మన కలెక్టర్ అయితే వేసేసిండు అన్నిటిని. సో మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే వేసుకుంటున్నాం. రీచెక్ ఎన్ని ఉన్నాయో. ఈ పెద్ద జెండా కూడా కౌంట్. పెద్ద జెండాతో అంటే పెద్ద జెండా డైరెక్ట్ జింగన్న అయితే ఎక్కిండు. అడిగి మేము పోలేక కాదు, మేము కింద లింక్లో అన్నాం. అన్నొకడైతే అడిగి పోయి ఇది అయితే ఈ ఫ్లాగ్ కూడా తెచ్చిండు. 18 ఉన్నాయి. 18 ఇది దీంతో దాంతో 19 20 21 ఇంకా 3 ఇటే పోవచ్చు నాకు తెలిసి. అజ్జా 3 అంటే ఎంత టైము చూడు. అయ్యో 15 నిమిషాలు గిటి వేరు చక్క 15 నిమిషాలనే కొట్టినాం. సో మన వాళ్ళు హైడ్ చేయడానికి
గంట అంటే 55 మినిట్స్ 55 మినిట్స్ 5 మినిట్స్ అవుతుంది అంటే 5 మినిట్స్ అనుకో 55 మినిట్స్లో వాళ్ళు ఐడియా అయితే మేము జస్ట్ 15 మినిట్స్లో మేము దొరకబట్టినాం జెండాలు అన్ని అయ్యో ఇటే పోయినాయి. బాయ్ ఇంకోటి కూడా దొరికింది. కమాన్ ఇంకా 2 ఏయ్ ఇంకెన్ని దొరకాలి మనకు? ఇంకెన్ని ఇది ఒకటి పట్టుకో. ఇంకా రెండు ఇంకెన్ని దొరకాలి? ఇంకా 2 3 అన్నాగా ఎవరిదాకా మూడు అన్నాం కాబట్టి ఇంకో రెండు ఇంకొక రెండు అది దొరికినాయంటే కథం. ఇటే పోమా? అది ఇటు వేరు ఇటు వేరు అని చూడాలి. ఒకళ్ళు అటు పోమా ఒకళ్ళు ఇటు పోము. మరి ఇటు కిందికి అబ్బాయి నువ్వు అటు కిందికి పో. లేదు ఒకసారి ముగ్గురం మీకే కదమ్మా. మీ ఏం లేదు ఇక మీద లేదంట చూద్దామా? కిందనైతే ఇంకా రెండే కదా, కిందనైతే ట్రై చేద్దాం. దొరకకపోతే రైట్ ఒకసారి మీద కూడా చూడరు చెట్ల మీద. బంగారుపురు గిడ బంగారుపురు అనేది అక్కడ అయితే మన అయితే ఆడతలేదు గ్రీన్ కలర్ మొత్తం అదే అబ్బా మనకైతే బంగారుపురు కనబడ్డది. అట్లే జింగనకు ఒక జెండా కనబడ్డది. సో ఇప్పుడు వాటిని మాత్రం మనం ఇప్పుడు ఇక ఇబ్బంది ఏం పెట్టట్లేదు కాబట్టి కనబడక చాలా రోజులు అవుతుంది కట్టింపి. ఇంకోటి జింగా బాయ్ ఇది ఒక్కటి అంటే మనకి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకొక 20 మినిట్స్లో అయిపోద్ది. కరెక్ట్ 20 మినిట్స్లో 20 మినిట్స్ ఉంది. మనం ఆల్మోస్ట్ 20 కాదు 20 ఇంకా 20 అంటే 20 మినిట్స్ ఇంకా 30 మినిట్స్ ఉంది. అట్లా లేదు 20 మినిట్స్లో ఇప్పుడు మనకు 20 దొరికినాయి. అంటే నిమిషానికి ఒకటి ఫైన్ చేస్తున్నాం, నిమిషానికి ఒకటి ఫైన్ చేస్తున్నాం. ఒక్కసారి ఇది ఆ లాస్ట్ బాగా ఎడబెట్టిరు ఇది. అత్తున లాస్ట్ ఒకటి మన డింపికి అయితే కనబడదంట. అప్ప టైం బాయ్ అనుకున్నా నేను ఎన్నో మిస్ అయింది. అది కింది దాకా అంటే ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ దొరికిన జెండా మనకి ఎగ్జిట్ జెండా అది లాస్ట్ పెట్టిపోయినట్టున్నారు. దింపే గట్ట మీదికి పోయినామా మొత్తం మీదికి పెట్టినట్టు నువ్వు ఎటు చూసినావు బాయ్. అరే ఏడ దొరికిందిరా? నువ్వు వీడియో కత్తిగా నేను ఇదంతా తిరిగిన మీద ఉన్న అన్ని తెచ్చినా కానీ ఇది ఒక్కటి చూడలేదు. లాస్ట్ అయిపోయింది. 21కి 21 దొరికినాయి. కౌంట్ చేద్దాం. మనకి టైం ఎంత టైంలో కూడా దొరికిందో కూడా చెప్దాం. వాళ్ళకి కరెక్ట్ 24 మినిట్స్లో ఫైండ్ అవుట్ చేసినాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి అన్ని చెక్ చేస్తా. మరి ఉన్నాయి ఆయన రాంగ్ పడిపోయినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇక ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాలా, మనకు మొత్తం దొరికినాయి కాబట్టి వాళ్ళకి కనబడేటట్టు ఒక 5 నిమిషాలు ఇన్నే కూర్చున్నాం. మన టైం ఎట్లా ఉంది 24 మినిట్స్లో మేము ఫైండ్ అవుట్ చేసినాము. ఎందుకు కూర్చున్నాం అంటే చెప్తున్నాం అంటే దొరకలేదు కావచ్చు. ఈ జింగిడి వాళ్ళు దొరకబట్టకుండా ఎందుకు కూర్చున్నారు వాళ్ళు పండుకుంటారు. మీరు ఇండే కూర్చోరే మనకి రెస్ట్ మంచిగా హైడ్రిక్ ఇంత అసలు దొరికాయి కావచ్చు అనుకున్నాం మేము. మనం కూడా మెల్ల ఇంక పట్టుకుని కొన్ని దొరికినాయి అనుకుంటుంది. మన వాళ్ళు వచ్చేసి అక్కడ నుంచి పిలుస్తారు. రెస్ట్ చేసుకుంటున్నాం. రెస్ట్ ఏమన్నా దొరుకుతలేవు. పదే ఏమో మీరే పెట్టినా దొరుకుతలేవు. చెప్పుర్రి ఇద్దరు పోతుంది. సో వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు నిజం తెలియకుండా. మనం దొరకలేదని అది ఏమంటారు బాధతో ఉన్నామని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే మాకు దొరికి ఎంజాయ్ చేస్తున్నామని వాళ్ళకి తెలియదు.
ఎంజాయ్ చేయని వాళ్ళు ఫుటేజ్ చెప్పుకుంటారు, వీళ్ళకి దొరకకుండా ఫోన్ చేసి అడుగుతారు ఏడున్నాయి అని. మనం వాళ్ళు మనకు ఫోన్ చేసారు కాబట్టి మనం ఏం చేసినాం, సో మనం అయితే ఎంజాయ్ చేస్తాం. 24 minutes లో దొరికేసినాయి. అన్నేమంటాం 27 minutes అయింది అంటున్నాం. అంటే 3 minutes మనం ఇక్కడ జస్ట్ ఇయో గిట్ల రప్పకొచ్చు ఇప్పుడే ఇక రిటర్న్ బాట్ అయితే పట్టినాం. ఇప్పటిదాకా కింది దాకా వేసినాం కదా, ఎట్లకెంచి పోవచ్చు అనే ఒక రూట్ అయితే మాకు ఐడియా ఉంది. రప్ప వెళ్ళిపోదాం మేము వాళ్ళ దగ్గరికి. అలా ఎంజాయ్ చేస్తారు కావచ్చు, వీళ్ళకి ఇంకా దొరకలేదు అని. మనం దొరికి ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళకి అది అర్థమవుతలేదు. టైసన్ అవుతుండు కూరా కూరా ఇక దొరకలే నవ్వుతుండు. మనం దొరికినాక ఇంకా వేరే నవ్వుతాం. సో మన తిరుగుబాటు అయితే ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు పక్కపండి కట్టు ఉంది కదా, ఈ కట్టెక్కి పోయినామంటే కథ మనోళ్ళ దగ్గరికి అయితే పోతాం. సో మా ప్లాన్ ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని సడన్గా సర్ప్రైజ్ అయితే చేద్దాం, అంతేనా? మొత్తానికి అయితే ముగ్గురికి పనిష్మెంట్ వాళ్ళకు ఉన్నట్టే ఇక. వాళ్ళకు పెండలతో కొట్టాలి, గుడ్లతో కొట్టాలి, సాసులు పోయాలి, వాళ్ళని వేరే రకంగా టార్చర్ చేపియాలి. ఒక దగ్గర వచ్చేసి నేను బండి ఎక్కే దగ్గర ఎట్లా ఎక్కినా అంటే వేరే కాడ నుంచి తవ్వు ఉన్నది, అయినా సరే ముళ్ళ చెట్టు మీకు ఎక్కినా, నెత్తిలో కూర్చున్నాయి, చేతికి కూర్చున్నాయి, అయినా సరే గివ్ అప్ ఇయ్యలే. మనకి కాట్లు పరిగా ఇప్పుడు సరిసప్పుడు వేయకుండా పోయింది. మనోళ్ళ గొంతి నవడుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూసినావు, జింగిడిగా లీందాక వచ్చిరు, 3 దొరకలేదు, మళ్ళీ మారిపోతారు. సో దొరకలేదు, మళ్ళీ రిటర్న్ అయితే టైం అయిపోయిందని వచ్చినాము. కాకపోతే మత్తుకుంది ఇంకా టైం. అదే టైం అయిపోయింది అనుకున్నాం, అందుకే వాళ్ళు వరేసరికి టైం లేదని ఉరికొచ్చినాం. 1 2 3 ఆగో నేను చెప్పలే. కమల్ హాసన్ అది ఒక్క ఫ్లాగ్ ఇటు సైడ్ కూడా వచ్చిన 21 లెక్కించుకోరి, మిస్ కావద్దు, లెక్కించుదాం. పడరా క్యాట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలవలేదు. మీరు ఓడిపోయారు. కావాల్సుకునే పడుకున్నాం మేము. కొత్త కాబట్టి కనబడాలి పెట్టినాం. వేరే ఏ ఐటమ్ అయినా హైడ్ చేయొచ్చు, కాకపోతే జెండల్ ఏంటంటే మన కింద లేకపోతే బండలలో ఆవిడ పెట్టరాదు కాబట్టి మాక్సిమం చెట్లకే పెట్టినాం. ఈ జింగిడిగా నేను డ్రోన్ తోటి తీసినప్పుడు ఆ జెండ దాకా పోయి అటు ఇటు చూసి మళ్ళీ మర్రి వచ్చాడు, చూసినా ఇటు సైడ్ వేయండి అని నేను చెప్పిన, మళ్ళీ ఎట్లా కనబడరు అది. ఎప్పుడో చూసినా దాన్ని చెట్టు మీద మన పిచ్చి లొట పిచ్చాడు లాస్ట్ దొరికింది మాకు వాసనకి. మరి జింగా చూసినట్టు అవన్నీ తెచ్చుకున్నప్పుడు గోప్రో తీసుకోపో, అవి తీసుకొచ్చినప్పుడు సైడ్ కు జెండా ఇక్కడ సైడ్ లాస్ట్ మేము ఇట్లా ఎక్కలే మరి గోప్రో చెప్పారానికి నేను పెద్ద జెండా తీయలేను, డ్రోన్ రాగానే అప్పుడు తీసిన నేను ఇట్లా పోయి అట్లా దిగిర్రా. నేనేమో ఒకటి తీసుకొని ఇంకోటి కనబడుతుంది అట్లా ఫైండ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వెళ్తూ పిల్లలు కనబడేటైతే వాళ్ళకైతే ఫ్లాగ్స్ ఇచ్చేద్దాం. 15th August వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. అలాగే హ్యాండ్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మేమైతే ఓడిపోయినట్టుగా నెక్స్ట్ ఈవెంట్ ఛాలెంజ్ లో టైసన్ గారు ఓడిపోయినాం రా మేము.
బొగ్గుంది దానికి. టైసన్ దిగుతలేడు వాళ్ళకి వెళ్ళి పడే పడతలే అన్నారు అచ్చగల్లే. దీనికి గుద్దురా దీనికి రాసిన సార్ రాసుకొచ్చిన బ్రాడ్. సో గైస్ ఇక మన వాళ్ళు మా వచ్చేసి వాళ్ళకి ఓడిపోయారు కచ్చాడు, కదా. ఒకడు మీ వాళ్ళు ఇద్దరు కచ్చాడు. కాదు ఓడిపోయారు ఎవరు? మీరు. ఆ. మీకు రివెంజ్ ఛాలెంజ్ మేము ఇవ్వాలనా లేకపోతే వాళ్ళనే అడుగుతాం. మేము తీసుకున్నది సపరేట్ మీరేం తీసుకుంటారు మీరు తీసుకోరు. మీరే తీసుకోవాలి. మన వాళ్ళు సబ్స్క్రైబర్లు చెప్తారు అప్పుడు మనం ఏదో మేము తీసుకుంటాం. తీసుకోరు మీరే. ఆ. అది ఏందనేది decide చేసేది మేము. వాళ్ళని మేము అడుగుతున్నాం వాళ్ళని. మీరు ఏరి మేము డిసైడ్ చేయాలి. వాళ్ళు వద్దా? చేద్దాం, మేము చేద్దాం. వాళ్ళే మీరే అదే వాళ్ళే గదే నేను చెప్తాను. కామెంట్లు వస్తాయి కదా, కామెంట్లు గట్టి చూసే వీళ్ళకి మీద పెట్టి ఎట్లా కనబడారు చెట్లలా? ఇదిగో 2 4 6 కళ్ళకి వెళ్ళి జింగలు వేరే జెండాలు కొనుక్కొచ్చిరా? ప్రతి ఫోటో ఉంటది. డ్రోన్ ఛానల్ కనవాలి అందుకే ఒక్కటి కూడా ఫస్ట్ డింపే చేతుడు మెల్ల దాచి పెడుతుంది. ఏదైతే నేను సక్సెస్ఫుల్ గా అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.